నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్టి పటాస్ న్యూస్ షురూ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూసేద్దాం. స్పీకర్ తీర్పు మీద కార్ పార్టీలు గరం, గులాబీ లీడర్ల మీద బాణాలేసిండు సీఎం. తీరు ముచ్చట్లు చెప్పిర్రు కలెక్టర్లు, మార్కులు మంచిగానే వేసిండు సీఎం సారు. గట్టిగా అయింది మెడికల్ కాలేజీల పంచాది, సర్కారోళ్ల మీద గరమేండు మాజీ సీఎం. పెద్ద పులి తిరుగుతుందని బుగులు పట్టించిర్రు, ఏఐ ఫోటోలతోని అందరినీ పరిశాన్ చేసిర్రు. అభిమానం పేరుతోని ఆగం చేస్తుర్రు, హీరోయిన్ ని ముప్పు తిప్పలు పెట్టిర్రు. రోజు రోజుకు పెరుగుతున్నది కాలుష్యం, ఇళ్లలోనే ఉంటుర్రు ఢిల్లీ జనం. మీ ఆఫీస్ కాడికి వస్తా, మీ ఆఫీస్ లోపటికి వస్తా, మీ ఆఫీస్ లో కూర్చుంటా, చూసుకుందాం అన్నట్టే నడిచింది పొర్రి పార్టీల నడుమ పంచాయతీ. షే పార్టీ వాళ్లకు పువ్వు పార్టీ వాళ్లకు లగత్తరయ్యింది లడాయి. ఒక్క పట్నంలోనే కాదు, జిల్లాల పొంటి కూడా లీడర్లు సై అంటే సై అన్నట్టే లొల్లులు చేసిర్రు. మరిగా ఆ లొల్లుల సంగతి ఏందో చూడాలి కదా. పాండ్రి చూసేద్దాం. ఓ ఎటు చూసినా అరెస్టులు గుంజులాటలు పొట్టున అడిచింది పోర్రి. చెయ్యి పార్టీ వాళ్లకు పువ్వు పార్టీ వాళ్లకు నడమ పంచాది. నేషనల్ హెరాల్డ్ పేపర్ కేసులా సోనియమ్మను, రాహుల్ సారును సెంటర్ సర్కార్ వాళ్ళు వట్టిగా బదనాం చేస్తాను అన్నట్టు చెయ్యి పార్టీ లీడర్లు మస్తు గరమైనరు. అందుకే పువ్వు పార్టీ వాళ్ళ ఆఫీసుల కాడ లొల్లికి తయారైనరు. దానికి మీరు మా ఆఫీస్ గాడికి వస్తే మేము మీ ఆఫీస్ గాడికి వస్తామని కాషాయ లీడర్లు సుతా సై అంటే సై అన్నట్టు మాట్లాడేటాలకు నడమ పోలీసులకు పెద్ద పనే పడ్డది. ఎటోళ్ళ నాట ఆగబట్టి అందరినీ బండ్లు ఎక్కిచ్చిండ్రు. జిల్లాల పొంటి అయితే రణరంగమే నడిచింది. పోలీసు వాళ్ళు గిట లేకపోయింటే పొట్టు లొల్లులు అవుతుండే కావచ్చు. గాతగానం కొట్లాట చేసిండ్రు. ఇక పట్నంలో పువ్వు పార్టీ వాళ్ళ ఆఫీస్ గాడికి పోకుండా చెయ్యి పార్టీ లీడర్లకు పోలీసు వాళ్ళు అడ్డం పడేటాలకు గాంధీ భవన్ కన్నే కూర్చుండ్రు. ఏమన్నారో చూడండి. ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ గాంధీ కుటుంబం మీద అక్రమంగా కేసులు పెట్టినట్టు పరిస్థితుల్లో నిన్నగాక మొన్న ఢిల్లీ హైకోర్టు ఇది పసలేని కేసు, రాజకీయ దురుద్దేశంతో గాంధీ కుటుంబాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టినారని మొట్టికాయలేసినట్టు పరిస్థితి. అందుకే ఇవాళ దేశ ప్రజలకు తెలవాలి కాబట్టి మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి గాంధీ కుటుంబాన్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టినారో అది తెలియజేసేందుకు ఇవాళ చలో బీజేపీ ఆఫీస్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మోడీ ప్రభుత్వం కన్నువిప్పు కావాలి, కచ్చబట్టినట్టే చేస్తుండ్రు, కావాల్సుకొని కేసులలో ఇరికిస్తాండ్రు అన్నట్టు మాట్లాడిండ్రు సారు. గిట్ల రెండు పార్టీల నడమ సమరమే అన్నట్టు నడిచింది లొల్లి. అయితే గీ లొల్లులతోని పబ్లిక్ కి ఏమొస్తుందో చెప్పుండ్రి అన్నట్టు అడుగుతాండ్రు చాలా మంది. ఓవేళ లొల్లే చెయ్యాలని అనుకుంటే పువ్వు పార్టీ వాళ్ళు తెలంగాణకు నిధులు ఇస్తలేరని చెయ్యి పార్టీ వాళ్ళే అంటారు కదా. మరి దాని మీద లొల్లి చేసేది ఉండే. సర్కారు వాళ్ళు ఇచ్చిన హామీలు తీరుస్తలేరని పువ్వు పార్టీ వాళ్ళే అంటారు కదా. మరి అయితే గీతే దాని మీద లొల్లికి దిగేది ఉండే. గంతేగాని గివేం లొల్లులు, లీడర్ల లొల్లులతోని పబ్లిక్ కు ఏం ఒరుగుతలేదు అని నారాజు అవుతుండ్రు అందరూ. ఎమ్మెల్యేలు ఎవ్వరూ పార్టీ మారనే లేదు, వాళ్ళంతా ఉన్న పార్టీలనే ఉన్నారు అని తీర్పిచ్చిండు స్పీకర్ సారు. ఇంకో దిక్కేమో వాళ్ళు పార్టీ మారిన ముచ్చట లోకమంతా చూసింది అని అంటుర్రు కార్ పార్టీ వాళ్ళు. ఒకళ్ళు న్యాయం గెలిచింది అంటుంటే ఇంకొకళ్ళు న్యాయం ఎక్కడున్నది అని అంటుర్రు. రెండు దిక్కులోల నడమ గట్టిగానే అయింది రపరప. ఒకసారి అరుచుకుని వద్దాం పార్రి. అసలు ఎమ్మెల్యేలు జంపింగే చేయలేదు. జంపింగ్ చేయనప్పుడు ఊస్టింగ్ ఎట్లా చేస్తారు అని 10 మంది ఎమ్మెల్యేలలో 5 మందికి తెల్ల కాగితం అసోంటోళ్ళు అని స్పీకర్ సారు క్లీన్ చీట్ ఇచ్చటాలకు ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు నడమ కిరికిరి చాలా అయింది. ఇక చూడరు మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమన్నాడో. కడియం శ్రీహరి గారు ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులలో. స్పీకర్ కనబడతలేదంట, వినబడతలేదంట. అంటే ఎంత గలీజు, ఎంత వికృతమైన రాజకీయం అంటే స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పలేని పరిస్థితి ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ రాబోయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. అటు ఆఖరి నిమిషంలో స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం సారు కూడా స్పీకర్ సారుకు వివరణ ఇచ్చిండాట. తాను పార్టీ మారలేదన్నట్టు చెప్పిండాట. అందుకే స్టేషన్ కాన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కడియం సారు మీద పటపట పండ్లు కొరికినట్టే చేసిండు అనుకో రాదుండ్రి. కడియం శ్రీ ఇప్పటికైనా
గణపు నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు క్షమాపణ చెప్పి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే కాస్తైనా నీకు సిగ్గు శరం ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకో దిక్కు సర్పంచ్ ఎలక్షన్ల ఫలితాల మీద మాట్లాడనికే మైకుల ముంగట్టుకొచ్చిన సీఎం రేవంత్ సార్ను స్పీకర్ సార్ ఇచ్చిన తీర్పు మీద ఏమంటారు సారు అని అడిగితే ఇక చూడర్రి ఏమన్నాడో. మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో హరీష్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, మా నెంబర్ 36, 37 ఉంది, మా సమయం ఇంత రావాల్సిందే, మాకంత సమయం ఇవ్వమని అడిగినారు. టీవీలో పేపర్లో మేము చూసిన ప్రతి నెల 5,000 రూపాయలు ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పీ నిర్వహణ కోసము డబ్బులు కూడా తీసుకున్నారని. లావాదేవీలు బాగానే ఉన్నాయి, వ్యవహారం బాగానే ఉంది, వాళ్ళ పేరు మీద మైకు కావాలి, వాళ్ళ పేరు మీద మాటలు కావాలి, వాళ్ళ జీతాలల్లో వాటాలు కావాలి. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత దుర్భరమైన, ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని కాదన్నట్టు కారు పార్టీ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చెప్పినరాట మా వాళ్ళు 36, 37 మంది ఉన్నారని. మరి ఇక ఇప్పుడు ఎట్లా పార్టీ మారినరని మాట్లాడుతుండ్రు అని అడిగిండు సీఎం సారు. ఇక శుక్రవారంతో సుప్రీంకోర్టు ఇచ్చిన టైం ఒడుస్తుంది కాబట్టి తత్తిమ 5 మంది ఎమ్మెల్యేల మీద తీర్పు శుక్రవారమే వస్తుందా అంటుండ్రు. అటు స్పీకర్ సార్ ఇచ్చిన తీర్పు మీద కారు పార్టీ వాళ్ళు కోర్టుకు పోతామా అంటుండ్రు. చూస్తుంటే పంచాయతీ ఇక్కడితోనే ఒడిసేటట్టు అయితే లేదు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. సర్కారోళ్లకు పబ్లిక్ కు నడుమ అన్ని పనులు ఎగరబెట్టేది ఆఫీసర్లే. వాళ్ళు మంచిగా పని చేస్తేనే అటు సర్కార్కైనా ఇటు పబ్లిక్ కైనా అంతో ఇంతో కలిసి వస్తుంది. అందుకే ఆఫీసర్ల మీద బరువు బాధ్యతలు గట్టిగా పెడుతురు ఏపీ సర్కారోళ్ళు. ముఖ్యమంత్రి సారు తాపకోసారి కలెక్టర్లతోని మీటింగ్ పెట్టి అన్ని తీర్లా అరుచుకుంటుండు. ఎజుడు ఏమేమి నడిచిందో. ఎక్కడైనా సరే ఓ దిక్కు సర్కారు, ఇంకో దిక్కు ఆఫీసర్లు జోడెట్ల తీరుగా నడిస్తేనే పబ్లిక్ కు అంతో ఇంతో ఎలుగులైతుంది. నువ్వు అటు నేను ఇటు అన్నట్టు చేస్తే అంత ఆగమాగమే. అందుకే ఇగో అట్లా కావద్దనే తాపకోసారి కలెక్టర్లతో మీటింగు పెడుతుండు సీఎం బాబు సారు. మంత్రులతో కలిసి కూకొని కలెక్టర్లు ఎట్టెట్లా పని చేయాలి, ఏం కథ అనేది అన్ని తీర్లో మాట్లాడుతున్నాడు. కూటమి సర్కారు వాళ్ళు గద్దెనెక్కినాక కలెక్టర్లతోని ఇది 5వ మల్క మీటింగు. ఏ పని చేసినా పబ్లిక్ కు పనికొచ్చేటట్టు ఉండాలి, నలుగురు మెచ్చేటట్టు ఉండాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. అంతేకాదు ఇప్పటిదాకా జిల్లాల పోటీ కలెక్టర్లు చేసిన మంచి మంచి పనులు ఏంటియో వాళ్ళ నోటెంటనే ఈయన చూసి తెలుసుకున్నాడు. మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సారు జిల్లాల ముస్తాబు అనే ప్రోగ్రాం పెట్టి బడి పొలగాన్లు ఎట్లుండాలి, ఏం కథ అనేది నేర్పించిండట. గా ముచ్చట చూసి సీఎం సారు మెచ్చుకున్నాడు. ఓసారి లైఫ్ లో ఎట్లా ఛాలెంజెస్ వస్తాయంటే మా సీనియర్ ఆఫీసర్స్ అందరికి డిఫరెంట్ ఒపీనియన్ ఉండే దానిపైన. అది చూసిన తర్వాత నాకు అనిపించింది మనిషిలో పట్టుదల కనపడుస్తా ఉంది, కానీ అందరూ నెగిటివ్ గా చెప్తున్నారు. నేను ఆయన పిలిచి ఒకటే చెప్పాను, కలెక్టర్ గారు ఈ మార్గం అనుకుంటున్నారు, నువ్వేం చేస్తా చెప్పాయా అని అడిగాను. సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి మీరు చూస్తారు కదా అన్నాడు. ఐ రియలీ అప్రిషియేట్ యూ, కంగ్రాచులేషన్స్. ఒక ఆపర్చునిటీ ఇస్తే కొంతమంది మిరాకిల్ సృష్టిస్తారు, అందులో నేను అందుకే ఇంప్రెస్ అయ్యాను మిమ్మల్ని. గుడ్ లక్. ఇదొకటే కాదు, జిల్లాల పోటీ కలెక్టర్ సార్లు ఎట్లెట్లా ఎగుర పెడుతున్నారో అన్ని తీర్లు తెలుసుకొని అందరినీ తారీఫు చేసిండు. పెద్ద ముచ్చట ఏంటిదంటే సీఎం సారుకు బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు వచ్చిందట. దాని గురించి కూడా మాట్లాడిండు సారు. మీరు ఇన్నోవేషన్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కి ఐఎమ్ థింకింగ్ మీరు కాంపిటీషన్ లో ఇంకా ఎక్కువ రావాలి. అందరికీ సమస్యలు ఉన్నాయి, ఫైండ్ ఎ సొల్యూషన్, కమ్ బ్యాక్. ఏదైనా సరే విభిన్నంగా, మామూలు రొటీన్ గా చూస్తే మీకు అన్ని బాగున్నట్టు కనపడిస్తాయి. డిఫరెంట్ గా మీరు అప్రోచ్ గా పెట్టగలిగితే మీకుండే సమస్యలన్నిటికీ సమస్య పరిష్కారం దొరుకుతుంది. గిట్లా కలెక్టర్ల మీటింగు మంచిగానే నడిచింది. అన్నిటికీ మించి అటు కలెక్టర్ల పనికి మంచి మార్కులే పడ్డాయి, ఇటు ముఖ్యమంత్రి సారు పనికి కూడా మంచి మార్కులే పడ్డాయి. మంచి ముచ్చటనే అనుకుంటారట పబ్లిక్. ఉప్పు లేని పప్పు లెక్క ఎప్పుడు సప్పసప్పగానే ఉంటే దాన్ని రాజకీయం అని ఎందుకంటారు? ఎప్పుడు చూసినా సున్నం బట్టి లెక్క రగరగా రగులుతుంటేనే, లీడర్ల ముచ్చట్లు గట్టిగా వేలుతుంటేనే అబ్బా ఏం నడుస్తుంది రాజకీయం అని అనుకుంటారు అందరూ. అందుకే కావచ్చు ఏపీలో ఫ్యాన్ పార్టీ వాళ్ళు మెల్లగా రువ్వడి పెంచుతుర్రు. ఏదో ఒక పంచాయతీ మోపు చేస్తూనే ఉన్నారు. ఇక చూడుర్రి మాజీ సీఎం మళ్ళీ ఎక్కడికో పోయిండు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టొద్దు, సర్కారు వాళ్ళే నడిపియాలని ఏపీలో బంకపాటి వాళ్ళు పంచాయతీ గట్టిగానే మోపు చేసిండ్రు. మాజీ సీఎం జగన్ సార్ కూడా రంగంలోకి దిగిండ్రు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయొద్దని 1,00,00,000 మందికి ఎక్కువనే సంతకాలు పెట్టిండ్రట.
ఆగో గా సంతకాలు పెట్టిన పేపర్లను బండ్లలోకి ఎక్కించి గవర్నర్ సార్ ఉండే లోక్ భవన్ కాడికి పొద్దుగాలనే తోలిచ్చిండ్రు. అక్కడనే జగన్ సార్ ముచ్చట కూడా నడిచింది. చూడండి ఏమన్నాడా. నిజంగా ఒక చారిత్రాత్మక ఘటన. 1,04,11,136 సంతకాలు. మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ వల్ల జరిగే నష్టాల మీద సేకరించిన సంతకాలను మళ్ళీ జిల్లా కేంద్రాల నుంచి ఇక్కడికి పంపించడం జరిగింది. గవర్నర్ గారి దగ్గరికి ఈ సంతకాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల మనోభావాలను, ప్రజల నిరసనను ఆధారాలతో సహా గవర్నర్ గారికి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాదా అన్నట్టు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే డాక్టర్ చదువులు చదువుకునేటోళ్లకు మస్తు తిప్పలైతుంది, వాళ్ళంతా ఆగమవుతారు అన్నట్టు మాట్లాడిండు మాజీ ముఖ్యమంత్రి. ఇక పొద్దుమీకంగా పార్టీ లీడర్లతో కలిసి తొలుత బందర్ రోడ్డులున్న అంబేద్కర్ సార్ విగ్రహం కాడికి పోయి అక్కడ నివాళులు తెలిపి నడుచుకుంటూనే లోక్ భవన్ కాడికి పోయిండ్రు లీడర్లు. ఎక్కతక్క మందిని తీసుకపోతే వట్టిగా లొల్లులు అవుతాయి, రోడ్ల మీద పబ్లిక్ కు తిప్పలైతుందని పోలీసు వాళ్ళు ముందుకు ముందే రూల్స్ గట్టిగా పెట్టిండ్రు. మాజీ సీఎం వెనక 40 మంది పోవాలని చెప్పిండ్రు. మొత్తానికి 1 కోటి సంతకాల పేపర్లు అయితే గవర్నర్ సార్కు చేరినాయి. మరిగా సార్ ఏం చేస్తాడో చూడాలి. ఇంకో దిక్కు పంక పార్టీ వాళ్ళ మీద కూటమి లీడర్లు గట్టిగానే గరం అవుతుండ్రు. ఈ రోజు ఏదైతే చెప్తున్నారో పీపీపీలు అది చేస్తామని ప్రజలందరూ వాచ్ చేస్తున్నారు. ఈ రోజు ప్రపంచమంతా కూడా అభివృద్ధి జరగాలంటే పీపీపీ మోడల్ తప్ప వేరే మోడల్ లేదు. దీనివల్ల అది ప్రభుత్వ ఆస్తి తప్ప ప్రైవేటుకు పోదు. సర్టన్ ఇయర్స్ వాళ్ళు మేనేజ్ చేస్తారు, సమర్థవంతంగా మేనేజ్ చేస్తారు. మళ్ళీ హ్యాండ్ ఓల్డ్ మనకే తిరిగి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఉత్తగా బొబ్బ చేస్తాండ్రు కానీ దాంతో వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. మెడికల్ కాలేజీలు మంచిగా నడుస్తాయి, ఎవ్వలకి ఎటువంటి తిప్పల కాదన్నట్టు చెప్తుండ్రు. మరి ఏమవుతుందో ఏం కథనో చూసుకుంటూ పోవాలి. ఈ నడుమ ఏఐ అనే ఇచ్చంత్రాల టెక్నాలజీ వచ్చినాక ఏది నిజమో ఏది అబద్ధమో అస్సలు తెలుస్తలేదు. ఫోన్లల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు 1కి 10 మాటల కళ్ళద్దాలు పెట్టుకొని చూసినా కూడా ఏమాత్రం గుర్తుపట్టలేకపోతున్నాం. ఇగో ఇట్లనే ఓ పనిపాట లేనోడు గీసిన బొమ్మను చూసి ఏకంగా అధికారులంతా ఉరుకులు పరుకులు పెట్టిర్రు. మరిగా ఫోటో ఏంది, అధికారులు ఎందుకంత సీరియస్ గా తీసుకుర్రో మనం కూడా అరుచుకున్నాం పార్రి. పనిలేని పాపయ్య పిలిచి తలకాయ ఊరు గీదే మరి. మంచిర్యాల జిల్లా నస్పూర్ దిక్కు పెద్ద పూలు తిరుగుతాంది. జర అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాట్సాప్ ఇంకా సోషల్ మీడియాలో ఈ ఫోటో చక్కర్లు పెట్టిన ముచ్చట ఎరుకునేది కదా. అవు ఆ ఫోటో నిజమైన పులిది కాదు, ఏ ఐ ఫోటోవా. అవు ఈడ నిలబడ పుణ్యాత్ముడే తయారు చేసిండు ఫోటోను. అయితే పులిని దగ్గరికి చూసి ఫోటో తీసిన సోషల్ మీడియాలో పెడితే కామెంట్లు లైకులు దండికి వస్తాయని అనుకుంటూ ఏం పోడో గాని నా ధైర్యానికి మెచ్చి జనమంతా మెచ్చుకుంటారని ఈ పని చేసినట. పులి కనపడకున్న సుత ఏఐలో పులి బొమ్మను తయారు చేసి రోడ్డు మీద దర్జాగా పోతున్న పులి అని పోస్ట్ చేస్తే ఏముంది, గుంపులలో మస్తు చక్కర్లు కొట్టింది. జనం సుత ఇండ్లకు పులి వచ్చిందా అన్న రేంజ్ లో భయపడరు. ఇక ఈ ముచ్చట ఎరక చేసుకున్న అధికారులు గుంపు లెక్క విడిపోయి పులిజాడ కోసం ఎంకులాడుతుంటే అసలు సంగతి బయటపడ్డది. మరి ఎందుకు చేసినావు అన్నకి ఈ ఫోటో ఎడిటింగ్? నిన్న రాత్రి నేను ఇంటికి వచ్చేటప్పుడు క్యాజువల్ గా వీడియో తీసుకున్నా. అయితే అనుకోకుండా మనకి ఇక్కడ పులి తిరుగుతుందని తెలవడం వల్ల ఒకటి నేను కావాల్సుకునే నేను ఒక వీడియో తీసి దానిలో జెమినీ ఏఐలో ఒకటి క్రియేట్ చేసిన. అది రియల్ది కాదు, ఫేక్. జనాలు దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. సిసిసిలో తీసిన ఫోటో అది ఫేక్ అండి. అది నేను ఏఐలో క్రియేట్ చేసిన ఫోటో. దానివల్ల ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. సారీ అండి. అబ్బో భలే పనిగల్లో మొదమారేమో నీ పనిగా అలబెట్ట. ఇక ఇదే ముచ్చట మీద అడవి శాఖ రేంజ్ ఆఫీసర్ సార్ మాట్లాడుకుంటా అదంతా వచ్చి అబద్ధం, అసలు పులి లేదు గిల్లు లేదు, అదంతా వచ్చి డోకబాజు పుండాకోరు ముచ్చట్లు, ధైర్యం ఉండమని పూస కూస్తాడు జనాలకు. ఎవరెవరు స్ప్రెడ్ చేసారో చూస్తే లాస్ట్ కి ఇతను ఒప్పుకున్నాడు. అంటే ఇతను స్ప్రెడ్ చేసిండు, బట్ ఇతను ఫోటో తీయలేదు, జెన్యున్ ఫోటో కాదు అది. ఏఐలో క్రియేట్ చేసిన, జెమినీ ఏఐలో క్రియేట్ చేసిన ఒప్పుకున్నాడు. దానికోసం చెప్తున్నాం ఇక్కడ. అంటే జనాలు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఆ ఫోటో అయితే ఫేక్ ఫోటో. ఏదన్నా ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇవ్వండి. గ్రూప్లలో క్రియేట్ చేసే ముందు మాకు సమాచారం ఇస్తే ఒకసారి నిజమా కాదా నిర్ధారణ చేసుకున్న తర్వాత గ్రూప్లలో క్రియేట్ చేస్తే ఏం కాదు. అదన్నట్లు ఏదనుంటే మాకు సమాచారం ఇయ్యి. అంతేగాని మీ అంతలో మీరు ఇష్టం వచ్చినట్టు ఫోటో ఎడిటింగ్ చేసి జనాలను పరిచయం చేస్తే మాత్రం మీకు పోలీస్ స్టేషన్ లో ఎడిటింగ్ అవుతుంది, చూసుకోరు మరి అని హెచ్చరిక చేస్తున్నారు పోలీసులు. మొత్తానికి పులి తిరుగుతుందన్న ముచ్చట ఏదైతే ఉన్నదో అది మాత్రం ఫేక్, అబద్ధం అని ఖుద్దు పోలీసులే చెప్తుర్రు. కాబట్టి ఇప్పటికైనా జర నిమ్మలపడుర్రి, ఏదనుంటే ఆఫీసర్లో చెప్పుర్రి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కరోనా టైమేనబ్బా. 5 ఏళ్ల కింద వచ్చిన ఈ అటమైన రోగం చేయంగా కోట్ల మంది ఇంటికాడ వండుకుంటేనే కొలువు చేసిర్రు. ఎందుకంటే అంటుకున్న రోగం వాసంటిది మరి. అందుకే చాలా మందిని ఆఫీసులకు రావద్దని ఆర్డర్లు వేసినాయి కంపెనీలు. అయితే ఒక్క కరోనా టైంలోనే అనుకున్నాం కానీ ఆ ఢిల్లీ పట్టణంలో ఇప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నామని చెప్తున్నాయట కొన్ని కంపెనీలు. మరి గట్లెందుకు అని అంటే
పెసర్ చేయాల ఓడగొట్టుకొని పప్పు అట్కిల తోలాడుకున్నట్లే ఉంది కదా ఢిల్లీ పరిస్థితి. అరే ఏమాగం గాలి ఖరాబై కార్ఖానా లెక్కనే తయారైంది దేశ రాజధాని హాలతు. ఎటు చూడు పొగ మంచే, బండికి బండి మనిషికి మనిషి అవపడతలేడు. దీంతో ఐటీ కంపెనీలలో పనిచేసే చాలా మందికి వర్క్ ఫ్రం హోమ్ ఇస్తున్నాయి కంపెనీలు. 100 మందిలో 50% మంది ఇంటికాంచే నౌకరీ చేస్తున్నారు. ఎందుకంటే బండ్లలో వస్తుంటే గాలి ఖరాబు, తోవ చక్కగా అవపడతలేవు. ఒకవేళ వచ్చినా సూత ఈ వాతావరణానికి పని చేస్తారో చేయరు అని బుగులు పడి ఇంటికాంచే పని చేయమంటున్నాయట కంపెనీలు. అంతేకాదు పాతకాలం డొక్కు బండ్లను రోడ్ల మీదకి దేనేదేవద్దని చెప్పినా సూత కొందరు నాకేం పట్టిందంటే తెస్తురట. దీంతో గాలి ఇగింత ఖరాబై 24 గంటలు పొగ సూరినట్టే ఉంటుంది పట్నం. ఈ ఎఫెక్ట్ ఒక్క రోడ్ల మీద పోయే బండ్లకే కాదు సుమా, గాలి మోటార్లు ఇంకా రైళ్ల మీద సూత పడుతుంది అంటారు. ఓ దిక్కు గాలిని మామూలు స్థాయికి తీసుకురావాలని సర్కారు ఎన్ని గొట్టు రూల్స్ పెట్టినా సూత జనం మాత్రం మాకేందన్నట్లే చేస్తుర్రు. అందుకే ఢిల్లీ హాలత్ రోజు కింద ఖరాబ్ అవుతుందని పార్లమెంట్ లో చర్చ కూడా నడిచిందట. ఏదేమైనా జనం తిప్పలు పట్టించుకొని గాలిని బాగు చేస్తానికి సర్కారు గట్టినే తిప్పలు పడుతుంది కానీ వచ్చి జనమే మారతలేరు. ఇక ఇది ఇట్లుంటే ఇటు మన తెలంగాణలో చలి సంపుడు చంపుతుంది. చాలా దిక్కుల ఉష్ణోగ్రతలు సెన్సెక్స్ నిప్పు లెక్కనే దివిక్కులు కూలిపోతున్నాయి. నెరి ఆదిలాబాద్ జిల్లాలోనైతే చలి సంకలు కూడా లేపనిస్తలేదని బడి టైమింగ్ సుధా మార్చారట అధికారులు. చాలా దిక్కుల అర్ధగంట పొడిగించి బడి చాలు చేస్తున్నారట. మొత్తానికి ఈ తాప గట్టిగానే అందుకుంది ఈగం. చలో మరెవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకా చల్ల మన కలుసుకుందాం. నమస్తే.